వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. మనం ఆర్ఎస్ఎల్ బుక్ నుంచి ఘనపరిమాణము వక్రతల వైశాల్యాలు అంటే మెన్సురేషన్ 3Dలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆ క్వశ్చన్స్ అనేది స్తూపం మీద, స్తూపం అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి కాబట్టి స్తూపం గురించి చెక్ చేద్దాం. స్తూపము అంటే ఇది ఒక 3D ఫిగర్ అండి. ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో మనకి సిలిండర్ అంటారు. సిలిండర్ ఇది స్తూపంలో కొలతలు ఎలా ఉంటాయంటే, స్తూపంలో భూమి పైకప్పు, ఇది భూమి, ఈ పైకప్పు రెండు కూడాను వృత్తాకారంగా ఉంటాయండి. రెండు కూడా ఎలా ఉంటాయంటే వృత్తాకారంగా ఉంటాయండి. ఈ మధ్య బిందు నుంచి ఈ దూరాన్ని రేడియస్ అంటే వృత్తం కాబట్టి దీనికి ఏముంటుంది, కంపల్సరీగా రేడియస్ ఉంటుంది. దీని యొక్క హైట్ని, ఎత్తుని హెచ్తో చూపిస్తాం, హైట్ అంటాం. ఇది మనకి సిలిండర్ అండి. ఈ సిలిండర్ ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణము, ఈ ఫార్ములాస్ తెలుసుకోవాలండి మనం. ఘనపరిమాణం, ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణము, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా తెలుసుకోవాలండి. తెలుసుకుంటే మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయినట్టే. అంటే మన స్తూపం సంబంధించిన చాప్టర్. ప్రక్కతల వైశాల్యము అంటే ఏమీ లేదండి, స్తూపము అని చూసుకున్నట్లయితే ఒక పేపర్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసినట్లయితే స్తూపం ఆకారం వస్తుందండి. దాని యొక్క ప్రక్కతల వైశాల్యం అంటే ఈ చుట్టుపక్కల వైశాల్యమే కావాలి. దాని యొక్క ఫార్ములా ఏంటంటే 2πRh అండి. 2πRh. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఉందండి, ఇక్కడ కట్ చేసి విడదీసామనుకోండి, విడదీస్తే చూడండి ఈ సర్కిల్ ఎంత ఉందో అంతవరకు ఇలా విడిపోతుందండి. అంటే ఆ కిందంతా కూడాను సర్కిల్ యొక్క పరిధి, ఒక్క పరిధి అవుతుందండి. ఆ పరిధి 2πr. ఇది హైట్ అన్నింటికి ఎక్కడ చూసినా హైట్ ఒకేలా ఉంటుంది కాబట్టి 2πRh అవుతుందండి. సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ 2πRhతో పాటుగా భూమి వైశాల్యము, నెక్స్ట్ పైకప్పు వైశాల్యము. భూమి వైశాల్యము πr² అండి. మళ్ళీ దీనికి ఒక πr² అంటే 2πr². ఇది ఫార్ములా అండి. దీన్ని మనం కామన్ తీసినట్లయితే ఏం కామన్ తీయచ్చు అంటే 2πr కామన్ తీసినట్లయితే r+h ఉంటుందండి. 2πr కామన్ తీస్తే r+h. నెక్స్ట్ ఘనపరిమాణం అండి. ఘనపరిమాణము వృత్తం యొక్క వైశాల్యము ఇంటూ ఎత్తు అండి. అంటే πr² ఇంటూ h, πr²h. డైరెక్ట్గా రాసండి, πr²h అండి. వృత్త వైశాల్యం πr², దానికి ఎత్తు πr². ఇది ఘనపు యూనిట్లు, ఇవి చదరపు యూనిట్లు అండి. ఈ రెండు కూడా చదరపు యూనిట్లు. ఓకేనండి. ఇది దీనికి సంబంధించిన సూత్రం. ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణం సూత్రాలు అండి. నెక్స్ట్ దీని భుజం అంటే రేడియస్ అంటే వ్యాసార్థము, స్తూపం వ్యాసార్థము వ్యాసార్థం r లేదా రెండు స్తూపాలు తీసుకుంది. రెండు స్తూపాలు వ్యాసార్థాలు r1:r2. ఎత్తులు h1:h2 అయినా వాటి ప్రక్కతల వైశాల్యంకి వచ్చినప్పటికీ ఎలా ఉంటుందంటే r1h1:r2h2 అవుతుందండి. దీని యొక్క కాంపౌండ్ రేషియో అవుతుంది. ఇది ప్రక్కతల వైశాల్యం అయితే. నెక్స్ట్ ఘనపరిమాణం అయింది అనుకోండి. ఘనపరిమాణం అయితే r1² ఇంటూ h1 r2² ఇంటూ h2 అవుతుందండి. అయితే ఈ ఫార్ములాస్ మనకి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. పెద్దగా అంత అంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదో వాళ్ళు గుర్తుంచుకోవాలి. మిగిలింది మనకి సమ్ వచ్చినప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలని నేను చెప్తాను, అప్పుడు అర్థమైపోతుందండి. ఈ 3 ఫార్ములాస్ ఉంటే చాలు. దీన్ని అంత వేసిస్తే మనకు వచ్చేస్తాయండి. దానికోసం స్పెషల్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనండి. నెక్స్ట్ r అనేది ఎంత శాతం పెరిగితే h అనేది ఎంత శాతం పెరుగుతుంది అని అటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటే దాన్ని మనం సందర్భం బట్టి మనం దాన్ని యూజ్ చేసి చేద్దామండి. ఎందుకంటే దానికి ఫార్ములాస్ ఏం నేర్చుకోవద్దండి. ఫార్ములాస్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఈ స్తూపం సంబంధించిన డేటా ఇదండి. నెక్స్ట్ ఈ స్తూపానికి రిలేటివ్గా ఉండే మరొక డయాగ్రామ్ ఏంటంటే శంకువు అండి. స్తూపానికి రిలేటివ్గా ఉండే డయాగ్రామ్ ఏంటంటే శంకువు. శంకువు దీన్నే కోన్ అని అనుకుంటాం, కోన్ అని అంటాం ఇంగ్లీష్లో. దాని డయాగ్రామ్ చూస్తే ఇలా ఉంటుందండి. ఇలా అంటే
భూమి వృత్తాకారంగా ఉంటుందండి. భూమి వృత్తాకారంగా ఉంటుంది. దాని పైకప్పు మాత్రం పిరమిడ్ ఆకారంలో ఉంటుందండి. ఇంతకుముందు ఇది ఏంటంటే మనకి పట్టకం అవుతుందండి. ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుందండి. ఇది నిటారు ఎత్తు అండి. ఇది ఏటవాలు ఎత్తు అండి. అంటే చూడండి ఇలా కనిపిస్తుంది. ఇది ఏటవాలు ఎత్తు అండి. ఇది నిటారు ఎత్తు అండి. ఇది రేడియస్ ఆర్ అండి. ఆ విధంగా ఉన్నప్పుడు దీని యొక్క ప్రక్కతల వైశాల్యము పై ఆర్ఎల్ అండి. పై ఆర్ఎల్. సంపూర్ణతల వైశాల్యము ఏమవుతుందండి? పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ఎల్ అవుతుందండి. అంటే దీన్ని పై ఆర్ కామన్ తీసినట్లయితే ఆర్ ప్లస్ ఎల్ అండి. నెక్స్ట్ దీని యొక్క ఘనపరిమాణము చూసుకున్నట్లయితే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుందండి. అంటే స్తూపం యొక్క ఘనపరిమాణంలో 1/3 వంతు ఉంటుందండి. ఇవి దీని యొక్క సూత్రాలు అండి. ఈ సూత్రాలు ఉంటే చాలు. దీని మిగిలిన సూత్రాలు అనేది అవసరం లేదండి. దాని యొక్క ఏది రేడియస్కి ఇక్కడ ఒక గుర్తుంచుకోవాలండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు √h² + r² అండి. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. h² + r². ఇవి మాత్రం గుర్తుంటే చాలండి. ఓకే, ఈ సూత్రాలు మాత్రం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో 3 సూత్రాలు, అందులో 3 సూత్రాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో ఉన్న సమ్స్, ఆర్ఎస్ఎల్ బుక్ సంబంధించి సమ్స్ చూద్దామండి ఒకసారి. ఆల్రెడీ మనం 55 వరకు డిస్కస్ చేసాము. 55 క్వశ్చన్ వరకు. 56 నుంచి చూద్దామండి. 56 క్వశ్చన్ నెంబర్ 56 చూసినట్లయితే ఏమి ఇచ్చారంటే 2 మీటర్ల వ్యాసంతో 14 మీటర్ల లోతుకు వృత్తాకారంలో ఒక బావి తవ్వితే బయటకు తీసిన మట్టి ఘనపరిమాణం ఎంత అడిగాడండి. చూడండి, ఒక వృత్తాకార బావి తీసినట్టుంది. ఆ బావి యొక్క రేడియస్ చూసుకున్నట్లయితే రేడియస్ కాదండి, వ్యాసం అని అన్నట్టున్నాడు. వ్యాసం అంటే డిఈసి ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ 2 మీటర్స్ అని ఇచ్చాడండి. అంటే ఆర్ఈజీ ఈక్వల్ టు ఏమవుతుందండి 1 మీటర్ అవుతుందండి. ఎత్తు హెచ్ఈజీ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి 14 మీటర్లు ఇచ్చాడండి. ఎత్తు హెచ్ఈజీ ఈక్వల్ టు 14 మీటర్లు. అంటే ఒక బావి తవ్వాడండి. ఇది ఒక బావి ఇలా తవ్వారు. దీని యొక్క వ్యాసం చూసుకున్నట్టు 2 మీటర్లు ఇచ్చాడు. కాబట్టి వ్యాసార్థం ఏమవుతుందండి 1 మీటర్. ఆర్ఈజీ ఈక్వల్ టు 1 మీటర్ అవుతుందండి. ఎత్తు మాత్రం 14 అండి. దీని యొక్క ఘనపరిమాణం సూత్రం చెప్పామండి. విఈజీ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ అని చెప్పామండి. అంటే పై అంటే 22/7, r². ఆర్ అంటే ఎంత 1 మీటర్ వచ్చిందండి. కాబట్టి 1 × 1 × హెచ్ అంటే 14 అండి. 7 1 7 2 × 22 ఈక్వల్ టు 44 మీటర్ క్యూబ్ అండి. 44 మీటర్ క్యూబ్. ఓకేనండి. నేను బాగా ఇంతకుముందే చెప్పాను గుర్తుంచుకోవడానికి. పై అనే సింబల్ కనిపించగానే 22/7 కాబట్టి 22లో 11 ఉంది కాబట్టి 11తో భాగించబడేది ఆన్సర్ అవుతుందని చెప్పామండి. అక్కడ ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడంటే అన్ని 11తో భాగించబడింది ఒక 44 ఉంది. 44 డైరెక్ట్గా మనం పెట్టేవచ్చాను. అంటే మీకు ఏదైనా ప్రాసెస్ తెలియకపోతే, ఆ ఫార్ములా తెలియకపోయినా సరే అలా సింపుల్గా చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, 57వ క్వశ్చన్ నెంబర్ 57. ఒక స్తూపాకారపు ట్యాంక్ ఘనపరిమాణము 246.4 లీటర్లు. ఘనపరిమాణము అంతేనండి లీటర్లు. దాని ఎత్తు 4 మీటర్లు అండి. ఎత్తు హెచ్ఈజీ ఈక్వల్ టు 4 మీటర్లు. అయితే భూవ్యాసం అడిగాడండి. భూవ్యాసము అయితే లీటర్లు అంటే ఘనపరిమాణం అని ఇచ్చినట్టండి. విఈజీ ఈక్వల్ టు పై r² ఇచ్చండి. పై r² ఇచ్చు. ఇక్కడ బి అనేది ఏమవుతుందంటే లీటర్లో ఉంది కాబట్టి దీన్ని 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ అండి. 1000 సెంటీమీటర్ క్యూబ్. కాబట్టి సెంటీమీటర్లో మార్చేద్దామండి. మార్చితే ఏమవుతుందండి 24. అక్కడ చూడండి మొత్తం 3 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ 3 రావాలి. కానీ ఒక 0 పాయింట్ పోతుంది కాబట్టి 2 సున్నాలు వస్తాయండి. ఈజ్ ఈక్వల్ టు 22/7 r తెలియదు, r కనుక్కోవాలి. r² 4m అని ఇచ్చాడు. అంటే m అంటే ఇక్కడ మీటర్స్ కాబట్టి సెంటీమీటర్లో మారిస్తే 2 సున్నాలు వస్తాయండి. ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 4తో క్యాన్సిల్ చేసినట్లయితే 4తో క్యాన్సిల్ చేద్దాం. 4తో 4 6 4 1 4 6 అండి. 11తో 11 2 11 5 11 6. ఇంకా 2తో క్యాన్సిల్ చేస్తే 28 వస్తుంది. 2 1 2 28 అండి. అంటే 28. ఈ 7 పంపిస్తే ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు r² అండి. r² ఈజ్ ఈక్వల్ టు దీన్ని 2² × 7² అని రాయొచ్చండి.
4 ఏళ్ళు కదండి 28 అంటే 7 స్క్వేర్, 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 2 × 7 అవుతుంది. 2 × 7 ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అండి. ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 14 సెంటీమీటర్స్ అండి. ఇంకా మనకి ఏం అడిగాడండి, అయితే భూ వ్యాసం అడిగాడండి. వ్యాసం డి ఈజ్ ఈక్వల్ టు 2r కాబట్టి 2 × 14 అంటే 28 సెంటీమీటర్లు. 28 సెంటీమీటర్లు. ఆప్షన్లో చూసుకోండి 28 సెంటీమీటర్లు ఎక్కడ ఉందో. 28 సెంటీమీటర్లు లేదండి, 28 మీటర్లు ఉంది. కానీ అలా పెట్టేస్తే తప్పు అయిపోతుందండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది సెంటీమీటర్లు వచ్చింది కాబట్టి నన్ ఆఫ్ దీస్ అంటే ఆన్సర్, నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ నెంబర్ 58 వక్రతల వైశాల్యం ఎంత అంటే 2640 అండి. 2640 వక్రతల వైశాల్యం. వక్రతల వైశాల్యం సెంటీమీటర్స్. భూ పరిధి 66, భూ పరిధి అంటే 2πr, 2πr ఈజ్ ఈక్వల్ టు 66 మీటర్ల 66 సెంటీమీటర్లు అండి. అయితే వృత్తీయ లంబస్తూపం యొక్క ఘనపరిమాణం కావాలి. ఘనపరిమాణం కనుక్కోవాలి. v ఈజ్ ఈక్వల్ టు ఎంత కనుక్కోవాలండి. ఇదేంటి ప్రక్కతల వైశాల్యం అండి. ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి πr² ఇచ్చండి. సారీ πr² కాదు 2πrh. 2πrh. మరి హెచ్ కావాలంటే ఏం చేస్తామండి 2640 అంటే హెచ్ కావాలనుకోండి ఏం చేయొచ్చు అండి 2πrh/2πr చేయొచ్చు. 2πr పోతే హెచ్ వస్తుంది కాబట్టి. అంటే ఇప్పుడు 2πr ఎంత అండి 2640/66 అండి. 66 చేస్తే ఎంత వస్తుంది చూడండి. 66తో 11తో 11 6ల 11 2 11 4 అండి. 6తో 6 40 అండి. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చిందండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 40. మరి ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చూడండి. దీని నుంచి 22 అంటే 44/6 44/7 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 66 అండి. 11తో 11 4ల 11 6 అండి. 2తో 2 2 2 3 అండి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3 7 21 21/2 వస్తుందండి. 21/2 సెంటీమీటర్లు వస్తుందండి. ఓకేనండి, 21/2 సెంటీమీటర్లు. మరొకసారి చూసుకోండి. 11తో 11 4ల 11 6ల 2 2 2 3 ఓకే 21/2 వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ తెలిసి హెచ్ ఈజ్ ఈక్వల్ తెలుసండి. ఘనపరిమాణం v ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్ములా πr² ఇచ్చండి. అంటే 22/7 ఇంటూ r² అంటే 21/2 ఇంటూ 21/2 అండి. ఇంటూ హెచ్ ఎంత అండి 40 అండి. హెచ్ ఎంత 40. 4 1 4 10 7తో 7 1 7 3 అండి. ఎంత అవుతుంది చూడండి. 22 × 3 66, 66 × 10 660 ఇంటూ 21 అండి. 21తో చేసాను మల్టిప్లై చేస్తే వచ్చేస్తుందండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత అవుతుందో చూద్దాం. ఆప్షన్ బట్టి వెళ్ళిపోయండి. 6 1 6 అంటే చివరి 6 రావాలి. అంటే 6 0తో వచ్చింది ఆన్సర్ అవుతుందండి. 6 0తో వచ్చింది ఒకటే ఉంది. ఎంతండి 13,860 అవుతుందండి. 13,860 ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, అలా ఆప్షన్ 3 వెళ్ళిపోయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 59. క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. క్వశ్చన్ ఎత్తు వ్యాసార్థము సమానంగా ఉండే వృత్తీయ లంబ స్తూపము ఘనపరిమాణం తీసుకుని ఏమిచ్చాడంటే 25/1/7 సెంటీమీటర్ క్యూబ్ అండి. అయితే దాని వ్యాసార్థం అని అడిగాడండి. ఎత్తు వ్యాసార్థము సమానం అంటున్నాడు. అంటే 6h2 సమానమే. 6h2 సమానము. అయితే దాని ఘనపరిమాణం ఇచ్చాడు. ఘనపరిమాణం v ఈజ్ ఈక్వల్ టు πr² కాబట్టి πr² ఈజ్ ఈక్వల్ ఇచ్చాడండి 25/1/7 అని ఇచ్చాడండి. అంతే కదండి, 25/1/7. ఇప్పుడు చూడండి 22/7 ఇంటూ ఆర్ అనేది హెచ్ 2 ఈక్వల్ కాబట్టి అలా తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 25 7లో చూసుకున్నట్టే 175 అంటే 176/7 అవుతుందండి. 176/7. 25 7 175 కాబట్టి 76/7. ఈ 7 7 క్యాన్సిల్ అయిపోయిందండి. 11 2 11 1 11 6 2తో 2 8 అండి. అంటే r³ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. దీనిపై r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో 2 అండి. 2 సెంటీమీటర్లు. 2 సెంటీమీటర్లు ఆన్సర్ అవుతుందండి. r ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 60 అండి. ఇచ్చిన డేటా ఉపయోగించుకొని చాలా సింపుల్గా చేయొచ్చు అండి. వృత్తీయ లంబస్తూపం ఎత్తు 14 సెంటీమీటర్లు అంటే దాని వక్రతల వైశాల్యము 704 సెంటీమీటర్స్. అయితే దాని యొక్క ఘనపరిమాణం అడిగాడండి. స్తంభం అదొక స్తూపం యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడండి 14 సెంటీమీటర్లు ఇచ్చండి. దాని యొక్క వక్రతల వైశాల్యం ఎంతంటే 2πrh కాబట్టి 2πrh కూడా ఎంత ఇచ్చాడండి 704 ఇచ్చాడండి. 704. అయితే దాని యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలండి.
దాని యొక్క ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు 2πr² ఇచ్చండి. πr(h) ఉంది, 2πr(h) మనకు ఆర్ తెలియదండి, ఆర్ కంపల్సరీ కనుక్కోవాల్సింది. ఆర్ కనుక్కోండి, ఇక్కడ దీన్ని బట్టి చూస్తే 2 × 22/7 × r × h ఎంత అంటే 14 ఈజ్ ఈక్వల్ టు 704 అండి. 7 1ల 7 రెళ్ళ. ఇప్పుడు చూడండి 11తో చూస్తే 11 రెళ్ళ, 11తో చూస్తే 11 6ల 11 4 అండి. నెక్స్ట్ ఇదంతా కూడా 8 కాబట్టి 8 8 అండి. అంటే దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు 8 అండి. r ఈజ్ ఈక్వల్ టు 8 తెలుసు కాబట్టి వేసేయండి. 22/7 × 8 × 8 × 14 అండి. 7 1ల 7 రెళ్ళు అండి. చేసండి, 2 మల్టిప్లై చేసండి. మల్టిప్లై చేసి ఎంత వస్తుంది చూడండి. 16 6 4 చివరి వస్తుంది, 4 8 8 16 చివరి 6 వచ్చింది, ఆన్సర్ అవుతుందండి. చివరి 6 వచ్చింది. 1 ఉందా 2 ఉన్నాయండి ఆప్షన్స్, 2 ఉన్నాయి కాబట్టి మనకు ఇంకా కష్టపడాలి. ఆ 2 ఏమో ఉన్నాయండి, 28 1 6 ఉందండి. నెక్స్ట్ 98 56 ఉందండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. ఏది ఆన్సర్ అవుతుందో చూడండి. ఇప్పుడు దీని యొక్క డీసమ్ చూసుకున్నట్లయితే 8, దీని యొక్క డీసమ్ చూసుకున్నట్లయితే 1 అనుకుంటానండి. చూడండి ఒకసారి 8 9 తీసేయండి. 8 14 14 5 19 19 అంటే 1 వచ్చిందండి. అంటే డీసమ్ 2 వేరు ఉన్నాయి కాబట్టి డీసమ్ చేసిండి. ఇక్కడ దీని డీసమ్ 4, దీని 2 డీసమ్ 1, దీని డీసమ్ 2 అండి. 4 × 2 8 కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందండి. ఓకేనండి. అలా ఆప్షన్ 3 చేసేయండి. మల్టిప్లికేషన్ మనకు కష్టం అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 వెళ్ళిపోతే బెస్ట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, 61 అండి. క్వశ్చన్ నెంబర్ 61. ఎత్తు 1.25 మీటర్స్ అండి. ఎత్తు h ఈక్వల్ టు 1.25 మీటర్స్ అండి. వ్యాసార్థము 35 సెంటీమీటర్లు అండి. వ్యాసార్థం r ఈజ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్లు. 35 సెంటీమీటర్లు గల మూతగల స్తూపాకారపు పెట్టె తయారుకు స్తూపాకారపు పెట్టె తయారుకు 80 మీటర్ అంటే 1 మీటర్ స్క్వేర్ 80 రూపాయలు చొప్పున లోహపు రేకు ఖరీదు ఎంత అని అడిగాడండి. లోహపు రేటు ఖరీదు ఎంత అయితే మనం ఏం కనుక్కోవాలండి, సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలండి. సంపూర్ణతల వైశాల్యం కనుక్కోండి. మీటర్ స్క్వేర్లో కావాలి కాబట్టి దీన్ని మీటర్లో మార్చండి. 0.35 మీటర్స్ అని రాయొచ్చండి దీనికి. ఇప్పుడు దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా చూడండి, πr 2πr కామన్ తీసినట్లయితే 2πr × r+h అండి. సంపూర్ణతల వైశాల్యము చూడండి, సంపూర్ణతల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యము ప్లస్ భూమి వైశాల్యము పైకప్పు వైశాల్యము కాబట్టి ఇది అవుతుందండి సంపూర్ణతల వైశాల్యం. ఇప్పుడు 2 × 22/7 × r చూడండి ఎంత ఇచ్చాడండి, 0.35 అండి. r+h అంటే 1. r అంటే ఎంత అండి, 0.35 ప్లస్ 1.25 అండి. ఇప్పుడు చూడండి 7తో క్యాన్సిల్ చేస్తే 7 0.5 అండి, 0.05 ఎంతండి, 44 × 0.05 ఇంటూ ఈ 2 ప్లస్ చేసినట్లయితే 1.60 వస్తుందండి. 1.60 అంటే ఒక 0 తీసేయచ్చు, తీసేయండి. ఇవన్నీ ఇంటూ చేయండి. ఇవన్నీ ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ ఇదంతా మీటర్లో వస్తుంది. మనకి కావాల్సిన ఖర్చు కావాలి కాబట్టి ఏమవుతుంది, ఇంటూ 80 చేసేయండి. ఖర్చు కావాలంటే ఇంటూ 80 చేసేయండి. ఈ 0కి పాయింట్కి పోతుందండి. పోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 4తో చేస్తే 4 5 20 అంటే 11 × 0.2 అవుతుందండి. ఇంటూ ఇది 16 అవుతుందండి. 16 × 8 అండి. 16 × 8. ఇప్పుడు చూడండి ఇంటూ చేస్తే మనకి ఇంకా పాయింట్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక వాల్యూ ఉండిపోతుందండి. పాయింట్ తర్వాత ఖచ్చితంగా ఒక వాల్యూ ఉండిపోతుంది కాబట్టి పాయింట్ తర్వాత ఖచ్చితంగా వాల్యూస్ ఉన్న 2 ఆప్షన్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే 28 1.60 ఇచ్చాడండి. ఇంకోటి 3 4 0.50 ఇచ్చాడండి. రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ వస్తుందండి. ఇది వచ్చే అవకాశం లేదండి, ఎందుకంటే అందులో 5 లేదు కాబట్టి ఇదే ఆన్సర్ వస్తుందండి. ఒకసారి చెక్ చేసేయండి. 2తో 2 1 2 2 6 12 2 2 8 16 అంటే చివరి 6 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. అలా మల్టిప్లై చేయకుండా చేసేవచ్చు. మరి 80 ఎక్కడి నుంచి ఇచ్చారంటే 1 మీటర్ ఖర్చు, 1 మీటర్ స్క్వేర్కి 80 రూపాయలు అవుతుందని ఇచ్చాడు కాబట్టి ఆ 80 ఇక్కడ వేసామండి అంతే. ఈ వైశాల్యం అనేది మనకి మీటర్ స్క్వేర్లో వస్తుంది కాబట్టి ఇంటూ 80 చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 62 అండి. అయితే ప్రతిదీ కూడా మీరు మల్టిప్లికేషన్ చేసుకోండి, కానీ మల్టిప్లికేషన్ ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదండి. ఆప్షన్ గుర్తుపెడితే చాలు. అందుకోసమే మీకు నేను చెప్పేది కూడా అలాగే చెప్తున్నానండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ ఎంత 61 అయింది కదా, 62 చూడండి.
క్వశ్చన్ నెంబర్ 62. ఆర్ భూ వ్యాసార్థం గల ఒక వృత్తీయ లంబ శంకువు వక్రతల వైశాల్యాన్ని కనుగొనడానికి ఘనపరిమాణం దేంతో భాగించవలని ఇచ్చాడు, దేంతో గుణించవలని ఇచ్చాడు. ఏది కనుక్కోవడానికి? వక్రతల వైశాల్యాన్ని కనుక్కోవడానికి. ముందు ఘనపరిమాణం చూడండి. ఘనపరిమాణం ఏంటంటే పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి. దీని వక్రతల వైశాల్యం ఏంటంటే 2πr ఇచ్చండి. 2πr ఇచ్చి దీన్ని ఇలా తీసుకురావడం కోసం దీనికి ఏం మల్టిప్లై చేయాలి చూడండి. పై ఉంది అంటే 2 లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలండి? 1/2 చేయాలండి. 2 వచ్చేస్తుంది. 2 ఇంటూ 2 చేయాలి. ఓకే, 2 వచ్చింది. 2/2 చేయాలి. ఓకే, 2/2 దూరం రాద్దాం. ఇచ్చండి ఇది ఏంటంటే 2πrh అండి. 2πrh దేంతో గుణిస్తే ఇది వస్తుంది కావాలి కదా. దేంతో గుణించాలంటే చూడండి, 2 రావాలంటే 2తో గుణించాలి. ఇక్కడ ఆర్ ఒకటి ఎక్స్ట్రా ఉందండి. చూడండి, పై సరిపోయింది, హెచ్ సరిపోయింది. ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఒకటి తగ్గించారంటే 2/rతో గుణించినట్లయితే ఇది వచ్చేస్తుందండి. ఓకేనండి. ఇది ఏంటి? ఘనపరిమాణము, ఇది ప్రక్కతల వైశాల్యము. ఘనపరిమాణం ప్రక్కతల వైశాల్యంగా మారాలంటే దేంతో గుణించాలండి? 2/rతో గుణించాలి. అదే ఆన్సర్ అండి. నెక్స్ట్ 63 చూడండి. 63 20 సెంటీమీటర్ల వ్యాసార్థము 60 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపంలో సంపూర్ణ వక్రతల వైశాల్యానికి వాలుతల వక్రతల వైశాల్యానికి గల నిష్పత్తిని అడిగాడండి. సంపూర్ణ వక్రతల వైశాల్యానికి వాలుతల వక్రతల వైశాల్యానికి గల నిష్పత్తి అడిగాడు. ఇక్కడ వ్యాసార్థం చూసుకున్నట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్లు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 60 సెంటీమీటర్లు ఇచ్చాడండి. 60 సెంటీమీటర్లు. మనకి ఏం కావాలి? సంపూర్ణ వక్రతల వైశాల్యం. సంపూర్ణ వక్రతల వైశాల్యం సూత్రం చూసుకున్నట్లయితే 2πr × r+h. దీనికి సూత్రం ఏంటంటే 2πrh అండి. 2πrh ఈ రెండింటికి కనుక్కోండి. ఇప్పుడు ఇందులో 2πr, ఇందులో 2πr క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే r+h h అవుతుందండి. r+h అండి రెండు కలపాలి. ఎంత అవుతుందండి? 80 అవుతుందండి. హెచ్ ఎంత అండి? 60 అండి. 0 పోయింది. 2తో 2 3లో 2 4 అంటే 4:3 అవుతుందండి. 4:3 ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 64 ఒక పౌడర్ డబ్బాకు భుజము 8 సెంటీమీటర్లు గల చతురస్ర భూమి 14 సెంటీమీటర్లు అండి. ఒక పౌడర్ డబ్బాకు భుజము 8 సెంటీమీటర్లు గల చతురస్ర భూమి 14 సెంటీమీటర్లు ఎత్తు ఉన్నదండి. ఒక పౌడర్ డబ్బాకు భుజం 8 సెంటీమీటర్లు. ఒక పౌడర్ డబ్బాకు అంటే చతురస్రంగా ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు తీసుకోండి. నెక్స్ట్ ఏమన్నాడు? ఇంకా ఎత్తు చూసుకున్నట్లయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు ఇచ్చాడండి. మరొక దానికి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు ఇచ్చాడండి. మళ్ళీ ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు అండి. అంటే దీని యొక్క ఘనపరిమాణము దీని యొక్క ఘనపరిమాణం తేడా కావాలండి. దీని ఘనపరిమాణం ఏమవుతుందంటే చతురస్రాకారం కంటే భూ వైశాల్యం ఇంటూ ఎత్తండి. ఘనపరిమాణం అంటే ఇంకేం లేదు, ఒకసారి గుర్తుంచుకోండి. అది ఏ ఘనపరిమాణం అంతే. ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు భూ వైశాల్యము ఇంటూ ఎత్తండి. భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. ఇక్కడ భూ వైశాల్యం ఏ స్క్వేర్ అవుతుందండి. కాబట్టి 60 దీని యొక్క ఘనపరిమాణం v ఈజ్ ఈక్వల్ టు 64 × 14 అవుతుందండి. 64 × 14 ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే 14 4 56 5 14 6 84 84 అంటే 89 896 అవుతుందండి. నెక్స్ట్ దీనికి చూడండి. దీని యొక్క భూ వైశాల్యం ఏమవుతుందంటే πr² కాబట్టి 22/7 × r² 8 × 8 అండి. మళ్ళీ ఘనపరిమాణం కావాలంటే ఇంటూ 14 అవుతుందండి. v ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి 7 1 7 2 అండి. ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 44 × 64 అవుతుందండి. 44 × 64 ఈ రెండు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి తేడా చూడండి. ఈ రెండు తేడా చూసినట్లయితే 4 4 4 16 అంటే 6 వస్తుందండి. చివర ఇక్కడ 6 ఉందండి. రెండు మైనస్ చేస్తే 0 వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఏదైతే 0 ఉందో అదే ఆన్సర్ అవ్వచ్చు. 0 రాదు. ఎక్కడ చేసాం మిస్టేక్? 64 4 4 16 2 4 4 16 చూడండి. ఇక్కడ ఆర్ కాదండి, ఇది డి ఇచ్చాడండి. అందుకే మనం తప్పు వచ్చింది. డి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆర్ ఈక్వల్ ఏమవుతుందంటే 4 సెంటీమీటర్స్ అవుతుందండి. 4 అంటే ఇది 4 ఇది 4.
అంటే 4 4 16 కాబట్టి 16తో చేసండి. 16తో 16 4 64 6 16 4 64 అంటే 704 అవుతుందండి. ఇది 704 ఇది 296 కాబట్టి ఈ రెండు మైనస్ చేసండి. 704 చేస్తే ఎంత వస్తుందండి? 192 వస్తుందండి. 192 ఇలా చేయొచ్చండి. లేదనుకుంటే అందులో మీ టెక్నిక్ ఆలోచించినట్లయితే ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 ఉందండి. రెండింటిలో కూడా 14 ఉంది. ఇక్కడ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ హెచ్ అండి. ఇక్కడ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ హెచ్. ఇక్కడ ఫార్ములా ఏంటండి? పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి. పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే రెండింటిలో కూడా హెచ్ ఉందండి. అంటే హెచ్ కామన్ తీసినట్లయితే అప్పుడు ఏమవుతుందండి? ఏ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ అవుతుందండి. అంటే హెచ్ కంపల్సరీ ఉందండి. అంటే ఇక్కడ ఈ లోపల ఏ వాల్యూ రాని దాన్ని 14తో గుణిస్తున్నాం కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా ఏమవుతుంది? 14తో భాగించబడేది ఆన్సర్ అవుతుందండి. 14తో భాగించబడే ఆన్సర్ ఒకటే ఉందండి, 192 ఉంది కాబట్టి అదే ఆన్సర్ పెట్టవచ్చండి. మీకు ఎవరికైతే ఫార్ములాస్ గుర్తుండవో అసలు ఇక్కడ ఘనపరిమాణం అంటే భూ వైశాల్యం అంటే ఎత్తు అని తెలిస్తే ఓకే, తెలియనప్పుడు అలాంటి సందర్భంలో మనకి ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. ఒక స్తూపంలో భూ వ్యాసార్థానికి ఎత్తుకు నిష్పత్తి. ఒక స్తూపంలో భూ వ్యాసార్థానికి ఎత్తుకు నిష్పత్తి 2:3 అండి. భూ వ్యాసార్థం ఆర్కి హెచ్కి నిష్పత్తి 2:3 అండి. 2:3. దాని ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు 12936 ఇచ్చండి. 12936 సెంటీమీటర్ క్యూబ్. దాని సంపూర్ణ వక్రతీయ వైశాల్యం అడిగండి. సంపూర్ణతర వైశాల్యం కావాలండి. సంపూర్ణతర వైశాల్యం కావాలంటే ఇప్పుడు చూడండి, ఇది 2x ఇది 3x అనుకోండి. ఘనపరిమాణం ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి. పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12936 కాబట్టి అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత అండి? 2x ఇంటూ 2x, హెచ్ అంత 3x ఈజ్ ఈక్వల్ టు 12936. 11తో చూడండి, 11 2 11తో 11 1 11 1 11 ఇంకెంత మిగులుతుందండి? 83 మిగులుతుంది కదా. 11 7 11 6 అండి. నెక్స్ట్ ఇంకా 3తో చూడండి, 3తో 3 3 9 ఇంకా మనకి ఎంత మిగులుతుంది? 27 అంటే 3 9 3 2. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. 4తో చూడండి, 4 9 36 32 ఉంటుంది కదా. 4 8. నెక్స్ట్ 2తో 2 4 2 9 49. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ మిగులుతుంది. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 49 ఇంటూ 7 అండి. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చండి? 7 క్యూబ్ అని రాయొచ్చండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 7 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7 అయినట్లయితే మనకి సంపూర్ణతర వైశాల్యం కనుక్కోమన్నారు. సంపూర్ణతర వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏంటంటే 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అండి. 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ కాబట్టి 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంత అండి? 7 అవుతుందండి. హెచ్ 7 కాదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7 కదండి, అంటే 14 అవుతుందండి. అంటే ఇది 14 ఇది 21 అంటే 14 ఇంటూ 14 ప్లస్ 21 అండి. చూడండి 7 1 7 2 కాబట్టి ఎంత అవుతుంది? బయట 88 అవుతుంది. 88 ఇంటూ ఈ 2 ప్లస్ చేసినట్లయితే 35 వస్తుందండి. కాబట్టి ఇది ఆన్సర్ అండి. ఇక్కడ మన ఆప్షన్లో చూసుకున్నట్లయితే దానికి తగ్గట్టు ఏదైనా ఆప్షన్ ఉందో చూసుకోండి. ఇక్కడ చివరి 0 వచ్చే అవకాశం ఉందండి. చివరి 0 ఉన్నదే ఆన్సర్ అండి. చివరి 0 ఉన్నది ఏముందండి? 3 0 8 0 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందో చూడండి. ఇది దగ్గర అప్రాక్సిమేట్గా 40 అని తీసుకున్నాను అనుకోండి. 4 8 లేకపోతే ఇక్కడ 90 అని తీసుకోండి. ఇది 35 అని తీసుకున్నట్లయితే 3 3 24 దగ్గర ఆన్సర్ అదే ఉందండి. కాబట్టి అదే ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ డిసిషన్ మ్యాచ్ అవుతుందో చూసుకోండి. కాకపోతే ఈ రెండింటికి ఎంత 16 అంటే 7 అవుతుంది. ఇక్కడ 8 అవుతుందండి. 7 8 56 5 6 అంటే 11 అంటే ఇక్కడ కూడాను ఏమొస్తుందండి? 11 వస్తుంది. ఓకే, కాబట్టి డిసిషన్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందండి. ఖచ్చితంగా చివరి 0 రావాలండి. చివరి 0 వచ్చింది ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అండి, అంతే. ఓకే, 100%. మనం ఎక్కడైనా ప్రాసెస్లో నెంబర్స్ కూడా తప్పు చేసి చేయలేము, కానీ తప్పు చేయకపోతే 100% కరెక్ట్ ఆన్సర్. ఇంకా 0 లేకపోతే ఆన్సర్ లేదు, అంతే. ఆ విధంగా చేయొచ్చు అండి. క్వశ్చన్ నెంబర్ 66. క్వశ్చన్ నెంబర్ 66. క్వశ్చన్ నెంబర్ 66 చూడండి. ఏమి ఇచ్చాడంటే
ఒక స్తూపం వ్యాసార్థము దాని ఎత్తులో సగము లోపల భాగం వైశాల్యం చూసుకున్నట్లయితే 616 అంటుంది, 616 సెంటీమీటర్ స్క్వేర్. దానిలో పట్టే పాలు సుమారుగా 8 లీటర్లు అడిగాడండి. దానిలో పట్టే పాలు సుమారుగా 8 లీటర్లు. దాని ఏమన్నా లోపల వైశాల్యం అంటే ఇక్కడ ప్రక్కతల వైశాల్యంగా తీసుకోవచ్చండి. పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి, సరే 2πr ఇచ్చండి. 2πr ఇచ్చి 616 ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేమంటే స్తూపము వ్యాసార్థము దాని ఎత్తులో సగం అండి. అంటే ఎత్తు h = 2r అండి. ఎత్తులో సగం అంటే h/2 = r అర్థం. వ్యాసార్థము దాని ఎత్తులో సగం అంటే అది h = 2r. దీన్ని ఉపయోగించి చేయండి. h = 2r తీసుకున్నట్లయితే 2π 2 × π అంటే 22/7 × r × 2r = 616. ఇప్పుడు చూడండి 11తో 11 రెళ్ళ 1156 అండి. ఇక్కడ చూడండి 2 2 2 ఇది ఒక 2 మొత్తం 3 రెళ్ళు 8 అంటే 2 × 2 × 2 అంటే 8 7 అండి. therefore r square = 7 × 7 r ఎంత అంటే 7 అండి. r 7 వచ్చింది కాబట్టి ఏం అడిగాడంటే దానిలో పట్టే పాలు సుమారుగా 8 లీటర్లు అడిగాడు. అంటే దీని యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. ఘనపరిమాణం ఏంటంటే πr²h. π అంటే 22/7 r స్క్వేర్ అంటే 7 × 7 h = 2r కాబట్టి 2 × 7 అండి. 2 × 7 ఇక్కడ ఒక 7 క్యాన్సిల్ అయిపోయిందండి. 2 × 11 22 44 × 49 ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎంత ఆన్సర్ వస్తుందండి? సుమారుగా 8 లీటర్లు అడిగాడు కాబట్టి అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలి. అప్రాక్సిమేషన్ కనుక్కోండి. ఏమవుతుంది? 50గా తీసుకుని అనుకోండి. 50గా తీసుకుంటే 5 × 4 5 4 20 5 4 220 వస్తుందండి. అంటే పక్కన వరకు ఒక 0 వస్తుంది కూడా. 2200 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ అండి. సెంటీమీటర్ క్యూబ్ అంటే మనకి లీటర్లో కావాలి కాబట్టి ఏమవుతుందండి? ఒక లీటర్ = 1000 సెంటీమీటర్ క్యూబ్ కాబట్టి 1000 తీసుకున్నట్లయితే 2.2 అప్రాక్సిమేట్లీ వస్తుందండి. 2 పాయింట్ దగ్గరగా వచ్చింది. ఈ ఆన్సర్ ఉంది కాబట్టి 2.2 ఆన్సర్ అవుతుందండి. 2.2 లేదంటే ఎగ్జాక్ట్గా ఒకసారి మల్టిప్లై చేయండి. ఎందుకంటే 1.9 కూడా ఉంది. 1.9 కొంచెం దూరంగా ఉంది కాబట్టి నేను 2.2 తీసుకున్నానండి. ఓకే, ఒకసారి ఎగ్జాక్ట్గా మల్టిప్లై చేయండి. చేస్తే ఏమైనా 1 పాయింట్లో వస్తే 1.2 తీసుకుంటానండి. 1.9లో రావచ్చేమో చూద్దాం. ఒకసారి మల్టిప్లై చేద్దాము. 4తో 4 9 36 3 4 4 16 16 3 19 196 196 అంటే 6 15 1 21 అంటే 2.1 వస్తుంది కాబట్టి 19 కాదండి, 2.2 కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే తర్వాత 5 ఉంది కాబట్టి సవరించినట్లయితే ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 2.2 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అలా మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డివిజన్ చేయడానికి ప్రయత్నించండి. చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. డివిజన్ అంటే మల్టిప్లికేషన్ చేయండి. 67 చూడండి. క్వశ్చన్ నెంబర్ 67. ఒక ఘన స్తూపము భూ వ్యాసార్థం ఎత్తులో మొత్తము భూ వ్యాసార్థం అంటే 6 ఎత్తులు h = 37 సెంటీమీటర్లు అండి. 37 మీటర్లు. దాని ఏమన్నాడంటే సంపూర్ణ వక్రతల వైశాల్యము 1600. సంపూర్ణ వక్రతల వైశాల్యం అంటే 2πr × r + h. r + h = ఎంత ఇచ్చాడండి? 1628 అండి. సంపూర్ణ వక్రతల వైశాల్యము 1628. అయితే ఘనపరిమాణం కావాలండి. ఘనపరిమాణం కావాలనుకుంటే ముందు r కనుక్కోండి. 2 × 22/7 × r ఈ రెండు కలిపి 37 అండి. = 1628 అండి. 37తో డైరెక్ట్గా ఏమైనా క్యాన్సర్ అయితే క్యాన్సిల్ చేసేయండి. లేదా ఇంకా 11తో పోతుందా? 11తో పోదు. 4తో పోతుందండి. 4తో 4 11ల 4తో 4 4 4 0 4 7 అండి. 4 7 28. నెక్స్ట్ ఇంకా 37తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేద్దామా? 37తో చేసినట్లయితే 37 1ల 37 1 అండి. మళ్ళీ 11 క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే r = ఏమొస్తుందంటే 7 వస్తుందండి. r = 7. r = 7 అయినట్లయితే నెక్స్ట్ h = ఎంత అవుతుందండి? h = ఆటోమేటిక్గా 30 అవుతుంది. ఎందుకంటే 7 కాబట్టి 7 పంపిస్తే అది 6 h తెలుసు. మన ఘనపరిమాణం v = ఏమవుతుందండి? πr²h. πr²h కాబట్టి π అంటే 22/7 r అంటే 7 కాబట్టి 7 × 7 h 30. ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది. ఇంటూ చేసండి. 22 × 210. 22 × 210 లేదా దీని గురించి అనుకోండి. ఏమవుతుందండి? 7తో 7 14 7 14 154 × 30 అండి. ఇలా చేస్తే మనకు సింపుల్గా ఉంటుంది. 0 3 4 12 1 3 5 15 16 3 1 3
7 3 4 4 6 2 0 వస్తుందండి. 4 6 2 0 మీటర్ క్యూబ్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, 4 6 2 0 మీటర్ క్యూబ్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ అంటే ఏం లేదు, ఫార్ములా గుర్తుంటే చాలండి. ఇక్కడ 2 ఫార్ములాస్ ఉపయోగించామండి. 2 ఫార్ములా చూసుకోవాలి. ఇది సంపూర్ణతల వైశాల్యము, ఇది వాల్యూమ్ అంటే ఘనపరిమాణము తీసుకున్నామండి. ఈ 2 చూసుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణతల వైశాల్యము, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం అండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఆర్ఎస్ అగర్వాల్ ఉన్న ప్రతి బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీరు 8985020648 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఆ వీడియోస్ అన్ని పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. ఒక స్తూపాకార స్తంభము వక్రతల వైశాల్యము 264 అండి. స్తూపాకార స్తంభం యొక్క వక్రతల వైశాల్యము 2πRh అండి. 2πRh = 264 అండి. 264. ఘనపరిమాణము 924 అండి. V is equal to πr²h. πr²h is equal to 924 అండి. అంతేనండి, 924. అయితే దాని వ్యాసము ఎత్తుల నిష్పత్తి అని అడిగాడండి. దాని వ్యాసము ఎత్తుల నిష్పత్తి, దాని వ్యాసం డీకును హెచ్కి మధ్య నిష్పత్తి కావాలండి. అయితే ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ 2 కూడా బై చేసామనుకోండి, πr²h బై 2πRh చేసామనుకోండి. ఈ పై క్యాన్సిల్ అయిపోతుంది, హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, 6 క్యాన్సిల్ అయిపోతుందండి. అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఏం మిగులుతుందండి? r/2 మిగులుతుందండి. r/2 = 924/264 అండి. ఒకసారి డివిజన్ చేయండి. ఏమైనా డివిజన్ అయితే చేసేయండి. 11తో పోతేమో 11తో 11 8లో 11 4 అండి. 11తో 11 2లో 11 4 అండి. నెక్స్ట్ ఈ 2తో 2 12ల 12తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి దేంతో క్యాన్సిల్ చేద్దామండి? 6తో క్యాన్సిల్ చేద్దాం. 6 2ల 6 1ల 6 12 అయిపోతుంది. 12 7 84 డైరెక్ట్ వేసేయచ్చు. r = 7 అండి. r = 7 అంటే ఇప్పుడు దీనిలో వేసారు అనుకోండి, 2 × 22/7 × r అంటే 7 × h వేసుకున్నాం అనుకోండి, 264. హెచ్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ హెచ్ ఇద్దరు పంపించండి, 264/44 అవుతుందండి. 11తో 11 4ల 11తో 11 2లో 11 4 అండి. 4తో 4 6 అండి. అంటే హెచ్ ఏమవుతుందంటే 6 అవుతుందండి. అంటే మనకి ఏం కావాలి? D/H కావాలండి. D/H కావాలి. D అంటే ఏంటి? 2r అంటే 2 × 7 14. 14/6. 2తో క్యాన్సిల్ చేస్తే 2 3లో 2 7 అంటే 7/3 ఆన్సర్ అవుతుందండి. 7/3 ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 69 అండి. క్వశ్చన్ నెంబర్ 69. మూతగల స్తూపమునకు దత్త ఘనపరిమాణము కనిష్ట వక్రతల వైశాల్యం ఉంటే దాని ఎత్తు ఎంత అని అడిగాడు. చూడండి, మూతగల స్తూపమునకు దత్త ఘనపరిమాణము కనిష్ట వక్రతల వైశాల్యం ఉంటుంది. అంటే చూడండి, మూతగల ఒక స్తూపము దాని ఘనపరిమాణము ఎంత కొంత ఉందండి. కానీ ఈ ఘనపరిమాణానికి అదే ఘనపరిమాణంతో ఇంకొక ఏదైనా మనం ఒక వస్తువు తీసుకున్నప్పుడు దానికి తక్కువ వక్రతల వైశాల్యం కావాలంటే అప్పుడు ఏమవ్వాలంటే ఏమీ లేదండి, చాలా సింపుల్ గుర్తుంచుకోండి. తక్కువ చూడండి, అక్కడ ఏమన్నాడంటే కనిష్ట వక్రతల వైశాల్యం అన్నాడంటే, కనిష్ట వక్రతల వైశాల్యం అన్నాడు. కాబట్టి ఏం లేదండి, అంటే దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మనం రియల్ లైఫే తీసుకోవాలండి, ఇంకేం లేదు. ఇది ఒక స్తూపం అండి. స్తూపం యొక్క ఘనపరిమాణం మారకూడదు. ఘనపరిమాణం అంతే. అంటే ఒక పాత్ర తీసుకున్నాం అనుకోండి, ఒక పాత్ర తీసుకుని దాని నిండా వాటర్ పోసామండి. ఆ వాటర్ పోసినప్పుడు ఆ పాత్ర యొక్క వక్రతల వైశాల్యం కొంత ఉందండి. అదే వాటర్ని ఒక పొడుగున్న జార్లో పోసామనుకోండి, పోసినప్పుడు అంతే నీరు పట్టింది ఆ పాత్ర కూడా. అంటే 2 ఘనపరిమాణాలు ఒకటే, కానీ ఈ పొట్టిగా ఉన్నదాని ఘనపరిమాణం వక్రతల వైశాల్యం తక్కువ ఉంటుంది, ఈ పొడవుగా ఉన్నదాని వక్రతల వైశాల్యం ఎక్కువ ఉంటుందండి. అలా వక్రతల వైశాల్యం కనిష్టంగా ఉండాలంటే ఏమవ్వాలంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎత్తు, ఇక్కడ కనిపిస్తున్న ఈ డయామీటర్ అంటే హెచ్ = 2d అవ్వాలండి. అయినప్పుడు మాత్రమే కనిష్టంగా ఉంటుందండి. హెచ్ తగ్గిపోయినా డి పెరిగిపోయినా అంటే మనకి వక్రతల వైశాల్యం మారిపోతుందండి. అంటే హెచ్ d లేదా హెచ్ = 2r అయినప్పుడు మాత్రమే కనిష్ట ఏముంటుందండి? కనిష్ట వక్రతల వైశాల్యం ఉంటుందండి. కనిష్ట వక్రతల వైశాల్యం ఉంటుంది. ఏది పెరిగిపోయినా సరే,
అంటే ఈ కండిషన్ కాకుండా ఏది పెరిగిపోయినా సరే వక్రతల వైశాల్యం అనేది పెరిగిపోతుందండి. అందుకే మనకి ఈ విధంగా వస్తుంది. అయితే దీని ప్రూఫ్ అనేది మన రియల్ లైఫ్ తప్పగానే ఇంకా మ్యాథమెటికల్గా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం కాదండి, అర్థం కాదు కూడా. మీకు ఒకసారి ఒక గ్లాసులో వాటర్ తీసుకోండి, అదే వాటర్ను పట్టి మరొక ఏదో పాత్ర తీసుకోండి, ఒక బాటిల్ ఏదో తీసుకోండి, అది సన్నగా ఉన్నట్లయితే ఎక్కువ పొడుగునట్టు ఉంటుంది, కానీ ఘనపరిమాణం మాత్రం అంతేనండి. కానీ వక్రతల వైశాల్యం బట్టి చూసుకున్నట్లయితే పొడుగ్గా కనిపిస్తుంది అంటే వక్రతల వైశాల్యం కూడా ఎక్కువ ఉంటుందండి. అదే పొట్టిగా ఉంటే వక్రతల వైశాల్యం తక్కువ ఉంటుందండి. అది అతి తక్కువ వక్రతల వైశాల్యం కావాలంటే ఏమవ్వాలంటే ఈ ఎత్తు ఎంత ఉంటుందో ఈ వెడల్పు కూడా అంతే ఉండాలి. ఈ వెడల్పు అంటే ఏంటి? డి కాబట్టి హెచ్జీ కూడా డి అవ్వాలి, అది హెచ్జీ కూడా 2r అవ్వాలండి. అది ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం చూడండి, చూడండి క్వశ్చన్ నెంబర్ 70. క్వశ్చన్ నెంబర్ 70 అంటే ఒక వృత్తీయ లంబస్తూపంలో ఎత్తు స్థిరంగా ఉంచి, ఎక్కడ ఉందండి క్వశ్చన్ నెంబర్ 70, ఎత్తు స్థిరంగా ఉంచి దాని భూ వ్యాసార్థాన్ని సగం చేస్తే అప్పుడు ఏర్పడిన చిన్న స్తూపము ముందున్న స్తూపము ఘనపరిమాణ నిష్పత్తిని అడిగాడండి. చిన్న స్తూపము దాని ముందున్న స్తూపము ఘనపరిమాణ నిష్పత్తి. అయితే చూడండి ఏమన్నాడండి, లంబ స్తూపంలో ఎత్తు స్థిరంగా ఉంచి, ఎత్తు మారలేదండి, ఇక్కడ 2 స్తూపాలు ఉన్నట్టే, ఇక్కడ హెచ్ అండి, ఇక్కడ 6, దాని యొక్క రెండో దానికి ఏంటంటే భూ వ్యాసార్థము సగం చేస్తే అంటే r/2 అయిపోయిందండి. ఇక్కడ ఇది చిన్నది, ఇది పెద్దది, సగం చేస్తే ఏర్పడిన చిన్న స్తూపం యొక్క ఘనపరిమాణము పెద్ద స్తూపం యొక్క ఘనపరిమాణం నిష్పత్తి అండి. దీని యొక్క ఘనపరిమాణం v = ఏమవుతుందంటే పై r² h కదండి, కాబట్టి ఏమవుతుంది పై ఇంటూ r అంటే r/2 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి, ఇది పై r² h అవుతుందండి, పై r² h. ఈ రెండింటి నిష్పత్తి కాదు ముందు ఉండాలి కాబట్టి పై ఇంటూ r²/4 ఇంటూ హెచ్, ఇక్కడ ఈస్టు పై r² h అండి. ఇక్కడ పై r² హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, 1/4:1 ఉంటుందండి, కాబట్టి దీనికి 1:4 ఏమవుతుందండి 4 అవుతుంది, 1:4 అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి 71. ఇలా నిష్పత్తులు సంబంధించి సింపుల్గానే ఉంటాయండి, మీకు ఫార్ములాలో వేసిస్తే బాగుంటుందండి. 2 స్తూపాల వ్యాసార్థాల నిష్పత్తి ఆర్ల నిష్పత్తి అంటే r1:r2 = 2:3 అండి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, దాని ఎత్తుల నిష్పత్తి h1:h2, ఎత్తుల నిష్పత్తి ఏమవుతుందంటే 5:3 అవుతుందండి. అయితే వాటి యొక్క ఘనపరిమాణ నిష్పత్తి కావాలన్నాడండి. ఘనపరిమాణ v = ఫార్ములా పై r² h, కాబట్టి ఇక్కడ r² అవ్వాలి, h అవ్వాలి, అంటే 2 ఇంటూ అవ్వాలి. r² చేయండి, ఇప్పుడు r² చేస్తే ఏమవుతుంది 4:9 అవుతుందండి. ఇప్పుడు 2 మల్టిప్లై చేసింది, v1:v2 = ఈ 2 మల్టిప్లై చేసింది, 4 5 ఎంత అండి 20, 5 3 ఎంత అండి 27, 9 3 ఎంత అంటే 27 అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 20:27 అవుతుందండి, 20:27 ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏముంటే చేస్తారు అంతే, ఫార్ములాలో ఏముంటే అదే చేస్తారు. లేదు ఇక్కడ సమ్ ఎక్స్ వైలు అనుకొని చేసుకున్నా ఓకే బాగానే ఉంటుంది, అంటే 2x 3x అనుకొని చేసినా వస్తుంది, అలా ఏం అవసరం లేదండి. ఇక్కడ పైకి వదిలేసి, పై అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దాన్ని వదిలేసి r² h అన్నాడు కాబట్టి r²కి hకి రేషియో కనుక్కుంటే సరిపోతుందండి. r² అన్నాడు కాబట్టి ఆర్లు ఇచ్చాడు కాబట్టి r² కనుక్కున్నాము, తర్వాత హెచ్ కనుక్కుంటారు, హెచ్ కనుక్కొని చేస్తారు, చేస్తే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 71. 71 అయిపోయింది, 72 చూడండి. 72 సమాన ఘనపరిమాణం గల 2 లంబ వృత్తీయ స్తూపాల ఎత్తుల నిష్పత్తి 1:2 అండి. వాటి వ్యాసార్థాల నిష్పత్తి కనుక్కోవాలండి. వాటి ఎత్తుల నిష్పత్తి చూసుకున్నట్లయితే h1:h2 = 1:2 అని ఇచ్చాను, 1:2. దాని యొక్క వ్యాసార్థ నిష్పత్తి r1:r2 కావాలండి, ఎంత అవుతుందో చూడాలి, ఎంత అవుతుంది అనేది. చూడండి మనకి ఘనపరిమాణం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఘనపరిమాణంలో ఏముంది ఫార్ములా v = పై r² ఇచ్చండి, పై r², ఇక్కడ r² అవ్వాలి, ఇక్కడ h అవ్వాలి, ఆ 2 ఇంటూ చేస్తే ఘనపరిమాణం అవుతుంది. ఈ ఘనపరిమాణం ఎలా ఉంటుందండి 2 ఈక్వల్, ఘనపరిమాణం ఎలా ఉంటుందండి 2 ఈక్వల్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ r1:r2 ఉంటే మనం ఏం చేసాం ఇంతకుముందు r² కావాలి కాబట్టి r1²r2² కనుక్కున్నాము. మనకి v1:v2 కావాలంటే ఏం చేసామండి,
ఈ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ గురించామండి, అంటే R1 స్క్వేర్ అవుతుంది. R2 స్క్వేర్ ఇంటూ 2 గురించి 2R2 స్క్వేర్ అవుతుందండి. ఇది ఎలా ఉందంటే 1:1 అంటే రెండు సమానం ఇచ్చాడు. సమానం ఏమన్నాడు, సమాన ఘన పరిమాణం కదా అన్నాడు కాబట్టి రెండు సమానం అండి. సమానం అంటే ఈ రెండు సమానం అంటే R1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2R2 స్క్వేర్ అవుతుందని అర్థం అండి. ఇప్పుడు ఈ R2 స్క్వేర్ అంటే తీసుకొచ్చండి, R1 స్క్వేర్ బై R2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/1 అండి. రెండింటిలో స్క్వేర్ ఉంది కాబట్టి పంపించండి. R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు 2/1 కాబట్టి √2/1 అండి. అంటే అర్థం ఏంటంటే √2/1 అని అర్థం. దేర్ఫోర్ R1 ఈజ్ టు R2 ఈజ్ ఈక్వల్ టు √2:1 అండి. R1 ఈజ్ టు R2 ఈజ్ ఈక్వల్ టు √2:1 అండి. ఇది ప్రాసెస్. అక్కడ ఏముంది అలాగే చేయాలండి, ఇంకేం లేదు. ఎక్కడికి కొత్తగా చేసేది ఏం లేదండి. ఇక్కడ R2 ఉంది, అదే R ఉంది, R1 స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ చేసాము. అలాగే ఇక్కడ R1 R2 ఇచ్చాడు కాబట్టి దానికి స్క్వేర్ చేసాము. ఇప్పుడు ఘనపరిమాణం కావాలి కాబట్టి R స్క్వేర్ ఇంటూ హెచ్ చేయాలి కాబట్టి R స్క్వేర్ ఇంటూ హెచ్ చేసాం. చేసి ఆ రెండు కూడా సమానం అన్నాడు కాబట్టి సమానం చేశాం. ఇక్కడ 1:1 ఏ అవసరం లేదు, రెండు సమానం కాబట్టి సమానం చేసాం. సమానం చేస్తే వచ్చేస్తుంది ఏదైనా ఓకే. ఎలా సమానం చేసినా సరే అంటే మ్యాథమెటికల్గా అయితే ఇలా సమానం చేయాలి. మీకు అర్థమైతే డైరెక్ట్గా చేసేవచ్చు. ఓకే, ఏదైనా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 73 చూడండి. క్వశ్చన్ నెంబర్ 73. ఏమైంది? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 73 చూడండి. ఒకే ఎత్తు కలవి x, y అనే రెండు స్తూపాలు. x భూవ్యాసం అనేది y భూవ్యాసంలో సగము. x ఎత్తు రెట్టింపు చేస్తే ఘనపరిమాణం ఈ విధంగా మారుతుందని ఇచ్చాడండి. ఇక్కడ x, y అనేవి రెండు స్తూపాలు తీసుకుందాం. ఇక్కడ రెండు ఎత్తులు సమానం అని చెప్పాడు ముందు, అంటే ఇక్కడ ఎత్తు హెచ్చు సమానం అండి. ఇక్కడ వ్యాసము కంటే ఇక్కడ వ్యాసం అనేది, ఇక్కడ వ్యాసం d అయితే ఇక్కడ వ్యాసం d/2 అంటే r కూడా ఏమవుతుందండి, r/2 అయిపోతుంది. ఇక్కడ r అవుతుందండి. మళ్ళీ ఇంకేమన్నానండి, x యొక్క ఎత్తును రెట్టింపు చేస్తే అంటే 2h అవ్వాలి ఎత్తు అయినట్లయితే దీని యొక్క ఘనపరిమాణం ఎలా ఉంటే చూద్దామండి. దీని యొక్క ఘనపరిమాణం చూసుకున్నట్లయితే v ఈజ్ ఈక్వల్ టు పై r స్క్వేర్ అంటే r/2 హోల్ స్క్వేర్ అండి. r/2 హోల్ స్క్వేర్ లేదా ఇక్కడ 2r అని తీసుకోవచ్చు, దీనికి రెట్టింపు తీసుకున్నా ఓకే. r/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2h ఇక్కడ ఎలా ఉందండి, పై ఇంటూ r ఉంది, r స్క్వేర్ ఇంటూ హెచ్ అండి. పై r స్క్వేర్ ఇంటూ హెచ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుందండి, పై r స్క్వేర్ హెచ్ బై 2 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, ఇక్కడ ఇంటూ 2 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. 2 1 2 2 అంటే 1/2 వస్తుందండి. ఇంటూ పై r స్క్వేర్ హెచ్ అవుతుందండి. చూడండి, ఇది y, ఇది x అండి. ఈ x ఎలా ఉందండి, y చూసుకున్నట్టయితే yలో సగం ఉందండి. అక్కడ ఆప్షన్ చూసుకోండి, డబుల్ ది వాల్యూమ్ ఆఫ్ y అని ఇచ్చాడు, ఈక్వల్ y అని ఇచ్చాడు, హాఫ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ y. ఇది y, ఇదంతా y అని తీసుకుంటే ఇక్కడ మనకి ఏముందండి, ఈ వాల్యూమ్ ఎలా కనిపిస్తుంది మీకు, పై r స్క్వేర్ ఇచ్చాడు వాల్యూమ్ y. ఇక్కడ ఏమవుతుందండి, దీనికి మనం స్టెప్ రాద్దాము. పై r స్క్వేర్ హెచ్ బై 2 వస్తుంది. ఇక్కడ పై r స్క్వేర్ హెచ్ ఉంటుంది, అంటే దీనిలో ఇది సగం, అంటే వైలో సగం ఉంటుంది అని అర్థం అండి. వైలో సగం ఉంటుంది అని అర్థం. ఆ మార్క్ ఎలా ఉంటుందండి, వైలో సగం ఉంటుంది. ఎందుకంటే ఇది వై, ఇది అందులో సగము ఎక్స్ ఉందన్నమాట. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైలో సగము y/2 అని అర్థం అనమాట. ఈ విధంగా చూడొచ్చండి. మీకు అర్థం కావడం కోసం రాసిన అవసరం లేకూడను. నెక్స్ట్ వన్ చూడండి, 74. క్వశ్చన్ నెంబర్ 74 చూసుకున్నట్లయితే, ఒక తీగ ఘనపరిమాణం స్థిరంగా ఉంచుతూ దాని వ్యాసార్థం 1/3 వంతుకు కుదిస్తే ముందున్న పొడవుకు కొత్త పొడవుకు ఎన్ని రెట్లు అవుతుందని అడిగాడు. ఒక తీగ ఘనపరిమాణం అంటే రెండు సమానం అండి. ఘనపరిమాణం సమానము r అనేది ఇక్కడ r ఉంటే ఇక్కడ r/3 అవుతుందండి. ఇక్కడ h అనేది తెలియదండి. ఇక్కడ ఇది h1 ఇది h2 అండి. ఓకేనండి, h2 అది ఎన్ని రెట్లు అవుతుందో చూద్దామండి. ముందున్న దానికి ఇప్పుడు ఇక్కడ ఒక తీగ ఘనపరిమాణం స్థిరంగా ఉంచుతూ దాని వ్యాసార్థం 1/3 వంతు కుదిస్తే ముందున్న పొడవుకు కొత్త పొడవుకు ఎన్ని రెట్లు ఉంటుందని అడిగాడండి. అది చూడండి, దీని యొక్క ఘనపరిమాణం చూడండి, రెండు సమానం కాబట్టి ఘనపరిమాణం పై r స్క్వేర్ h1 అండి. ఇక్కడ కూడా ఏమవుతుందండి, పై r/3 హోల్ స్క్వేర్ h2 అండి. ఓకేనండి, ఇక్కడ
ఈ రెండు ఘనపరిమాణం సమానంగా ఈక్వల్ చేసేయండి. పై పై క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ కింద రాద్దాం, పై అలా పోయింది కాబట్టి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంచండి. ఆర్ స్క్వేర్ H1 ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ స్క్వేర్ బై 9H2 అవుతుందండి. ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే H2 ఇజ్ ఈక్వల్ టు ఈ 9 పంపించండి, 9 పంపిస్తే 9 ఇంటూ H1 అండి. అంటే ముందున్న పొడవు కంటే 9 రెట్లు ఎక్కువ అవుతుందండి. ముందున్న పొడవు కంటే 9 రెట్లు ఎక్కువ అవుతుందని అర్థం అండి. ఓకే, ఇది దాని యొక్క ఆన్సర్ అండి. నెక్స్ట్ 75వ క్వశ్చన్ చూడండి. 75వ క్వశ్చన్ 35 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన స్తూపాకార ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయండి. 35 సెంటీమీటర్ల వ్యాసం గల స్తూపాకార ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయి. 11 లీటర్ల నీటిని తొలగిస్తే ట్యాంకులో నీటి మట్టము ఏ మేర పడిపోతుందని అడిగాడండి. 11 లీటర్ల 35 సెంటీమీటర్ల వ్యాసం గల స్తూపాకార ట్యాంక్ నిండా నీళ్ళు అంటే ట్యాంక్ ఎత్తి ఇవ్వలే కానీ 11 లీటర్ల నీటిని తొలగిస్తే ట్యాంకులో నీటి మట్టం ఏ మేర పడిపోతుంది అని అడిగాడండి. ఇక్కడ మనకి హైట్కి సంబంధించిన చిన్న ఇవ్వలేదు కాబట్టి ఒకసారి చూద్దామండి, క్వశ్చన్ లేదని కరెక్షన్ ఉందాము. అయితే ఘనపరిమాణం అనేది కనుక్కుంటే సరిపోతుందండి. అక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే వ్యాసం D ఈజ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్లు ఇచ్చాడు. నెక్స్ట్ ట్యాంక్ యొక్క ఘనపరిమాణం అని అర్థం అంటే ఇక్కడ తొలగించి నీరు చూసుకోవాలి కాబట్టి 11 లీటర్లను ఇచ్చాడు. 11 లీటర్లని మనం 11,000 సెంటీమీటర్ క్యూబ్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు దీని ఘనపరిమాణం చూడండి, సమానం చేద్దాం. V ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి. పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ 35/2 ఇంటూ 35/2 ఇంటూ హెచ్ తెలియదు. ఇది దేనికి సమానం అంటే 11,000కి సమానం అండి. 11తో 11 రెళ్ళ 11,000. మళ్ళీ 7తో 7 5లు చేసినట్లయితే 2 5 కలిపి 10 కాబట్టి ఒక 0 పోతుందండి. నెక్స్ట్ ఇందులో ఒక 5 ఉంటుంది అంటే 5 ఏళ్ళు కాబట్టి ఈ 5ను 5 20లో క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకేమనుకుందండి, ఇంకా చేయడానికి ఇక్కడ 7 ఉంది అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 20 మిగులుతుంది. ఇక్కడ 2 2 అంటే 4, 20 ఇంటూ 4 ఇక్కడ 7 మిగిలిందండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 4/7 అండి. అంటే 24 ఎంత అవుతుందండి, 80 అవుతుంది. 80/7 అంటే 7 1 7 ఇంకా 10 ఉంటుంది. 7 1 7 ఇంకా 3 ఉంటుంది కాబట్టి 11 అంటే 3/7 సెంటీమీటర్ల మేర నీటి మట్టం పడిపోతుందని అర్థం అండి. 11 అంటే 3/7 సెంటీమీటర్ల మేర నీటి మట్టం అనేది తగ్గిపోతుందని అర్థం అండి. ఓకేనండి, అక్కడ హెచ్ ఇవ్వలేదు అనిపించుకుంది, అక్కడ నీటి మట్టం తగ్గేదే కనుక్కోమండి కాబట్టి ఆ తగ్గేదే ఇదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 75 అయిందా, 76 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 76. పద్నాలుగు మీటర్ల లోపల వ్యాసంతో 10 మీటర్ల లోతు తవ్విన బావి నుండి తీసిన మట్టిని దాని చుట్టూ 11 మీటర్ల వెడల్పుతో గట్టుగా సమంగా పరిస్తే గట్టు ఎత్తు ఎంత అని అడిగాడండి. గట్టు ఎత్తు ఎంత అయితే ఇప్పుడు నీళ్ళ నుంచి తీసిన మట్టి కనపరం మనం చూద్దామండి. ఇక్కడ 14 మీటర్ల లోపల వ్యాసం అని అనండి. వ్యాసం D ఈజ్ ఈక్వల్ టు 14 మీటర్లు అనండి. కాబట్టి ఏమో R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 7 మీటర్లు అవుతుంది. నెక్స్ట్ ఇంకా నోత్ ఎంత తీసాడండి అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్లు అండి. అయితే దీని నుంచి వచ్చే మట్టి చూద్దాం. మట్టి యొక్క ఘనపరిమాణం B ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ కాబట్టి అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 10. 7 7 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు 7 ఇంటూ 22 అంటే 154 పక్కన 0 అంటే 1540 మీటర్ క్యూబ్ మట్టి బయటకు వచ్చిందండి. మీటర్ క్యూబ్ మట్టి బయటకు వచ్చింది. ఈ మట్టిని ఇప్పుడు నీ దగ్గర అనుకోండి, నీ చుట్టూ పరిచారండి. పరిచినట్లయితే ఇప్పుడు చూడండి, చూస్తే ఒక కంకణ వైశాల్యంలో కనిపిస్తుందండి. దీని యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. కానీ ఏమన్నాడండి, దాని చుట్టూ 21 మీటర్ల వెడల్పుతో అంటే ఈ బయటది ఎంత అంటే 21 మీటర్లు అండి. ఇది 7 ఇది 21 అంటే బయట వ్యాసార్థం అంటే క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 28 అవుతుంది. స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 7 అవుతుందండి. స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. దీన్ని ఉపయోగించి దీని యొక్క బాట యొక్క వైశాల్యం చూడండి. వైశాల్యం కనుక్కున్నట్లయితే కంకణ యొక్క వైశాల్యం కనుక్కున్నట్లయితే ఏమవుతుందండి, పై ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్ అండి. కంకణం వైశాల్యం A ఈజ్ ఈక్వల్ టు
పై అంటే 22/7 ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే 28 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ అండి. ఇప్పుడు ఏమవుతుందండి 22/7 ఇంటూ ఈ 2 ప్లస్ చేయండి 28 ప్లస్ 7 అంటే 35 ఇంటూ ఈ 2 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి 21 వస్తుందండి. 7 ఒకట్ల 7 మూడుల ఈ 2 గుణించండి ఎంత అవుతుంది చూడండి. ఇలా ఉంచండి. కాకపోతే 22 ఇంటూ 35 ఇంటూ 3 అని ఉంచండి. ఇదేంటండి మీటర్ స్క్వేర్ అండి, ఇది మీటర్ క్యూబ్. అయితే మనకి ఎంత ఎత్తు కావాలండి అంటే చూడండి, ఇప్పుడు మట్టి యొక్క ఘనపరిమాణం అంటే భూ వైశాల్యం ఇంటూ ఎత్తు కదండి. భూ వైశాల్యం ఇంటూ ఎత్తు కాబట్టి ఎత్తు హెచ్ ఏమవుతుందంటే 1540 అంటే మొత్తం ఘనపరిమాణంపై భూ వైశాల్యం తీసుకోండి. భూ వైశాల్యం ఎంత అంటే 22 ఇంటూ 35 ఇంటూ 3 చేసినట్లయితే మనకు వచ్చేస్తుందండి. ఇది మీటర్లో ఉంది, ఇది మీటర్లో ఉంది కాబట్టి చేసేయండి. చేసి చూడండి 11తో 11 2ల 11 1ల 140ల. నెక్స్ట్ 7తో 7 5ల 7 20 అండి. నెక్స్ట్ 2 5ల 10 కాబట్టి 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఏమొచ్చిందంటే 2/3 మీటర్లు అండి. 2/3 మీటర్లు ఆప్షన్లో ఉందనుకుంటే వేసేయండి, లేదంటే పాయింట్లో వేసుకుంటారు. 2/3 అనేది ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ 2/3 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 77. లోపల వ్యాసం 7 సెంటీమీటర్లు గొట్టం గుండా 2 మీటర్/సెకండ్ వేగంతో నీరు ప్రవహిస్తుందండి. అంటే ఒక గొట్టము లోపల వ్యాసం ఇచ్చాడండి 7 సెంటీమీటర్లు. వ్యాసం అంటే డి ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 7/2 సెంటీమీటర్లు అవుతుందండి. అయితే దాని గుండా వేగం ఎంత ఇచ్చాడంటే వి ఈజ్ ఈక్వల్ టు లేదా స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 10 2 మీటర్/సెకండ్ వేగంతో వెళ్తుందండి. 2 మీటర్/సెకండ్ వేగంతో నీరు ప్రవహిస్తుంది. గొట్టం ఎప్పుడూ సగం వరకు నీటితో ఉంటే 10 నిమిషాలలో ఎంత ఘనపరిమాణం గల నీరు బహిర్గతం అవుతుందని అడిగాడండి. 10 నిమిషాల్లో ఎంత నీరు బహిర్గతం అవుతుందని అడిగాడండి. 10 నిమిషాలు టైం కూడా ఇచ్చాడండి. టైం డి ఈజ్ ఈక్వల్ టు 10 నిమిషాలు. ఓకేనండి. ఇప్పుడు దీని యొక్క ఏమంటే ఎన్ని లీటర్లు బయటకు వస్తుందో చూద్దామండి. నీటి యొక్క వేగము ఇచ్చాడు, నీటి యొక్క అయితే దీన్ని బట్టి ఇది 10 నిమిషాల్లో ఆ నీరు ఎంత దూరం ప్రవహిస్తుందో ముందు కనుక్కుందామంటే డి కనుక్కోండి. డి అంటే మనకు గుర్తు రావాల్సింది ఈ ట్రయాంగిల్ సింబల్ డిటిఎస్ అని మీకు గుర్తు రావాలి. డి కావాలంటే టీ ఇంటూ ఎస్ కాబట్టి అంటే 2 ఇంటూ 10 నిమిషాలు 10 అంటే 10 ఇంటూ 60 అండి. అంటే ఎంత అవుతుందండి 2 10ల 20 లేదా 600 ఇంటూ 2 అంటే 1200 మీటర్స్ అవుతుందండి. 1200 మీటర్లు అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి వ్యాసార్థం చూసుకున్నట్లయితే 7/2 సెంటీమీటర్లు అవుతుందండి. ఇప్పుడు ఘనపరిమాణం కనుక్కోండి. నీటి యొక్క ఘనపరిమాణం, నీటి ఘనపరిమాణము వి ఈజ్ ఈక్వల్ టు పై అంటే 22/7 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ మనకి వ్యాసార్థం 7/2 కాబట్టి 7/2 ఇంటూ 7/2 ఇంటూ ఇక్కడ పొడవు చూసుకున్నట్లయితే 1200 మీటర్లు ఇచ్చాడండి. 1200 మీటర్లు అంటే సెంటీమీటర్లు మార్చినట్లయితే 1200 ఇంటూ 100. చూడండి ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే చేయండి. 2తో 2 11ల 7 7 క్యాన్సిల్ అయిపోయింది. 2తో 2 600 ఎంత అవుతుందండి 600 పక్కన 2 సున్నాలు ఇదంతా 11 7 77 ఇంటూ 77 6 7 42 6 7 42 46 42 46 పక్కన 4 సున్నాలు తీసుకోండి. అయితే చూడండి ఇదన్నీ కూడా ఏంటంటే సెంటీమీటర్ క్యూబ్ వస్తుందండి. సెంటీమీటర్ క్యూబ్ మనకి 1000 సెంటీమీటర్లు ఏమవుతుందండి 1 లీటర్ అవుతుంది. కాబట్టి ఏమవుతుందండి 4620 లీటర్లు ఆన్సర్ అండి. 4620 లీటర్లు అర్థం అండి. 4620 గుర్తుంచుకోండి. అది 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ అని అర్థం అండి. 1000 సెంటీమీటర్ క్యూబ్. ఆ విధంగా చూసుకుంటే 3 సున్నాలు పోతాయండి. ఎందుకంటే 1000లో 3 సున్నాలు ఉన్నాయి కానీ 3 సున్నాలు పోతాయి. 4620 మీటర్ క్యూబ్ అంటే మనకి లీటర్ల వాటర్ అనేది ఆ గొట్టం గుండా పంపు చేయబడుతుందని అర్థం అండి. ఎంత టైము 10 నిమిషాల్లో 2 మీటర్ల/సెకండ్ వేగంతో వెళ్ళినట్లయితే ఈ గొట్టం గుండా 10 నిమిషాల్లో 4620 లీటర్ల నీరు అనేది పంపు చేయబడుతుందని అర్థం అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇటువంటి క్వశ్చన్ అనేది మనకి ఫిజిక్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా యూజ్ అవుతుంది. కొద్దిగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి దానికి. నెక్స్ట్ 78 క్వశ్చన్ నెంబర్ 78 చూడండి.
క్వశ్చన్ నెంబర్ 78. 8 సెంటీమీటర్ల ఎత్తు భూ వ్యాసార్థము 3 సెంటీమీటర్ల గల స్తూపము తయారు కావడానికి 0.75 సెంటీమీటర్ల వ్యాసార్థము 0.2 సెంటీమీటర్ల మందము గల నాణ్యాలను ఎన్నింటినీ కరిగించాలని అడిగాడండి. అయితే చూడండి, ఇక్కడ మనకి ఒక స్తూపము ఘనపరిమాణం కనుక్కొని నాణ్యం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. ఇక్కడ స్తూపము నాణ్యము రెండు తీసుకోండి. స్తూపం నాణ్యం, స్తూపం యొక్క కొలతలు నాణ్యం యొక్క కొలతలు రాసుకుందామండి. స్తూపం చూసుకున్నట్లయితే ఎత్తు h= 8 సెంటీమీటర్లు ఇచ్చాడండి. ఎత్తు నెక్స్ట్ భూ వ్యాసార్థము r 3 సెంటీమీటర్లు ఇచ్చాడండి. ఇక్కడ నాణ్యం యొక్క ఎత్తు అదే మందము 0.2 సెంటీమీటర్లు అండి. 0.2 సెంటీమీటర్లు. వ్యాసార్థము 0.75 సెంటీమీటర్స్ అండి. 0.75 సెంటీమీటర్స్ అండి. ఇప్పుడు దానికి కావలసిన నాణ్యాల సంఖ్య కావాలి కాబట్టి ఏమవుతుందంటే స్తూపము ఘనపరిమాణము బై నాణ్యం ఘనపరిమాణం వేసి వచ్చేస్తుందండి. నాణ్యం ఘనపరిమాణం, స్తూపం ఘనపరిమాణం ఏంటండి పై r². అంటే పై అంటే r అంటే ఇక్కడ ఎంత అండి 8 × 8 × 3 బై పై ఇంటూ ఇక్కడ r ఎంత అవుతుందండి 0.75 × 0.2 అండి. పై క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు దీని ఆన్సర్ గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. ఆన్సర్ ఎంత అవుతుందో చూడండి. అక్కడ ఎన్ని నాణ్యాలు అవసరం అవుతాయి చూసుకోండి. ఎన్ని నాణ్యాలు అవసరం అవుతాయి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 0.25 0.75 ఇక్కడ ఉన్నాయి కాబట్టి అన్ని సున్నాలు మీద తీసుకెళ్ళిపోండి. అంటే 8 × 8 × 3 ఇంటూ ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 1 అంతా 5 సున్నాలు తీసుకోండి. 5 సున్నాలు తీసుకున్నామండి. బై ఇక్కడ ఏమవుతుంది 75 × 2 అవుతుంది. 75 × 2. ఇక్కడ దీన్ని ఏమో రాయొచ్చు అండి 25 × 3 అని రాయొచ్చు. ఇక్కడ కూడా 25 × 3 అని రాయొచ్చు. ఇంకా 2 అండి. చూడండి 25 × 2 అంటే 50 అండి. లేకపోతే 3 క్యాన్సిల్ చేసండి. ఇంకేమైనా ఉందా? 2 4 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 25 చూసుకున్నట్లయితే 25తో ఒక ఈ 2 సున్నాలు తీసి 4 అని రాయొచ్చు. అంటే 1000 × 4ని. ఈ 25తో కూడా ఈ 2 సున్నాలు తీసి 4 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేకపోతే లేదు. అక్కడ మనకి పాయింట్లు ఇవ్వలేదు కానీ ఇక్కడ మనకి కింద 3 మిగిలిపోతుంది. ఘనపరిమాణం ఇక్కడ మనం రాంగ్ తీసుకున్నాను నేను. ఇది 3 × 3 వ్యాసార్థం ఇది, అది ఎత్తండి. అంటే ఇది కూడా 3. అంటే ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 3 క్యాన్సిల్ అయిపోయిందండి. 2 1ల 2 4లు అండి. ఓకే, అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి 4 × 4 × 4 క్యూబ్ అంటే ఎంత అంటే 64. ఒక 0 మిగిలిందండి. 640 నాణ్యాలు అవుతాయండి. 640 నాణ్యాలు అంటే క్యాలిక్యులేషన్ రావాలండి. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ రాకపోతే ఇక్కడ ఆపేయండి. ఇక్కడ ఏమొచ్చిందండి 3 × 8 బై 0.75 × 0.75 × 2 కదండి. దీన్ని డీసమ్ చేసుకోండి. చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. డీసమ్ ఏదైతే 1 వస్తుందో అది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 461 ఉంది, 641 ఉంది. అప్పుడు మనం ఏంటి యూనిట్ డిజిట్ చూసుకుంటూ వచ్చేస్తుందండి. లేదా క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 78వ క్వశ్చన్ అండి. 79వ క్వశ్చన్ చూడండి. ఏదైనా సరే ఇప్పుడు నాణ్యాల సంఖ్య కావాలన్నప్పుడు మాత్రము ఇంతకు ముందు కూడా మనము క్యూబ్ చెప్పుకున్నప్పుడు క్యూబాయిడ్ గురించి చెప్పుకున్నాం అండి. దీర్ఘఘనం గురించి చెప్పుకున్నప్పుడు సేమ్ క్వశ్చన్స్ వచ్చేయండి. అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలండి. ఓకేనండి. నెక్స్ట్ 79 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 79. వరుస వ్యాసార్థాలు 15 సెంటీమీటర్లు, ఎత్తులు 35 సెంటీమీటర్లు 2 స్తూపాల పాత్రలు ఎంత నీళ్ళు ఉన్నాయండి. నీటి మొత్తాన్ని 15 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపాకార పాత్రలో పోస్తే దాని వ్యాసార్థం ఎంత అడుగుతుందండి. ఇక్కడ 2 స్తూపాలు ఉన్నాయండి. స్తూపంలో యొక్క వ్యాసార్థాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ స్తూపము, ఇది 2వ స్తూపము, ఇది 3వ స్తూపం అండి. ఫస్ట్ స్తూపం యొక్క వ్యాసార్థం అంటే 6 రాయండి, తర్వాత ఇచ్చులు రాద్దాం. 6 వ్యాసార్థం చూసుకున్నట్టు 15, ఇది 10 అండి. ఈ 3వదని చూసుకున్నట్లయితే 15 సెంటీమీటర్ ఎత్తు 15. ఒక చూద్దాం. ఇక్కడ ఎత్తులు చూసుకున్నట్లయితే ఒకటి 35, ఇంకోటి 15 అండి. ఇది 15 సెంటీమీటర్ల నీటి మొత్తాన్ని 15 సెంటీమీటర్లు ఎత్తుగల స్తూపాకార పాత్రలో పోస్తే దాని వ్యాసార్థం ఎంత అండి. దీని వ్యాసార్థం కనుక్కోరండి. ఇప్పుడు దీని యొక్క ఘనపరిమాణం కనిపిస్తే దీనికి సమానం చేయండి. దీని ఘనపరిమాణం ఏమవుతుందండి 22/7 ఇంటూ
వ్యాసార్థం 15 కాబట్టి 15 ఇంటూ 15 ఇంటూ 35 అండి, ప్లస్ 22/7 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 15 అండి. ఇక్కడ ఏమవుతుందండి 22/7 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ లేదా ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ 15 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ చేసండి. 22/7 22/7 రెండింటిలో ఉంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసండి. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది, క్యాన్సిల్ చేసండి. ఇప్పుడు R² ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలిందండి 15 ఇంటూ 35 ఇక్కడ మిగిలింది, ప్లస్ ఇక్కడే మిగిలిందండి 10 ఇంటూ 10 మిగిలిందండి. 10 ఇంటూ 10 అంటే 100, ఇక్కడ ప్లస్ 15 ఇంటూ 35 చేసుకున్నట్లయితే 525 వస్తుందండి. 15 5ల 75, 5 7, 15 3 45 అంటే 52, అదే 525 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 625 ఈజ్ ఈక్వల్ టు R². దీనికి R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 25 అవుతుంది. 25 స్క్వేర్ అని రాయొచ్చు కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. అంటే మనకి అదే కదా 3వ స్తూపం యొక్క వ్యాసార్థం కనుక్కోమనండి. 3వ స్తూపం యొక్క వ్యాసార్థం ఏమవుతుందండి 25 సెంటీమీటర్లు అవుతుందండి. ఇది మనకి ప్రాసెస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 80. క్వశ్చన్ నెంబర్ 80 చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడంటే 66 క్యూబిక్ సెంటీమీటర్ల వెండితో 66 క్యూబిక్ సెంటీమీటర్ల వెండితో 1 mm వ్యాసం గల తీగను తయారైతే 66 క్యూబిక్ సెంటీమీటర్ల వెండితో 1 mm వ్యాసం గల తీగను తయారైతే దాని పొడవు మీటర్లో ఎంత అడిగాడండి. దాని పొడవు మీటర్లు ఎంత? ఇక్కడ దీని యొక్క ఘనపరిమాణం ఇచ్చాడు. ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు 66 క్యూబిక్ సెంటీమీటర్స్ అండి. దాని వ్యాసం D ఈజ్ ఈక్వల్ ఇచ్చాడండి 1 mm అంటే R ఈజ్ ఈక్వల్ టు 1/2 mm. దీన్ని రాజు 1/20 cm అని రాజు, ఎందుకంటే ఇక్కడ సెంటీమీటర్లు ఉంది, ఇక్కడ సెంటీమీటర్లు. ఇప్పుడు దీని ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 1/20 ఇంటూ 1/20 ఎత్తు తెలియదు కాబట్టి H ఈజ్ ఈక్వల్ టు 66 అండి. ఇప్పుడు చూడండి, ఏదైనా క్యాన్సిల్ చేయండి. 11తో 11 2 11తో 11 6 అండి, 2తో 2 1 2 3 అండి. అంటే H కావాలి, మిగిలిన పంపించండి. అంటే ఇక్కడ 3 ఉంది, ఈ 7 వెళ్తే ఇంటూ అవుతుంది 3 ఇంటూ 7 బై ఇక్కడ కూడా ఇంటూ 20 వెళ్ళిపోతే ఇంటూ 20 అవుతుంది, ఇక్కడ కూడా 20 అవుతుంది. ఓకే, చూడండి మొత్తం ఎంత అవుతుంది 3 7 21 ఇంటూ 400 అండి. 4తో చూడండి 4 1 4 4 2 8 84 అంటే 8400 సెంటీమీటర్ల పొడవు తీగ తయారవుతుంది, వెండి తీగ. అది మీటర్లో కావాలంటే ఏమవుతుందండి 84 మీటర్ల పొడవైన తీగ తయారవుతుందండి. 84 మీటర్ల పొడవైన తీగ తయారవుతుందండి. అంటే ఇన్ని క్యూబిక్ సెంటీమీటర్ల 66 క్యూబిక్ సెంటీమీటర్ల వెండిని ఉపయోగించి తీగ యొక్క వ్యాసార్థము ఇంత అయ్యేటట్లుగా, లేదా తీగ యొక్క వ్యాసము 1 mm రాసిన 1 mm వ్యాసంతో ఒక తీగను తయారు చేసినట్లయితే ఆ తీగ పొడవు అనేది 84 మీటర్ల పొడవు వస్తుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేయొచ్చు. ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే 8985020652 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వీడియోస్ పంపించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.